హాయ్ అండి, అందరికి నమస్కారం. ఈరోజు అటుకుల చుడవ చేసుకుందామని అటుకులు తీసుకున్నానండి. కిలో అటుకులు, హాఫ్ కేజీ పేలాలు, పావు కేజీ జొన్న చిప్స్, పావు కేజీ పల్లీలు, ఇవి ఒక చెటాకని ధనియాలు, పావు కిలోలకు కొంచెం తక్కువ ఉంటాయండి పుట్నాలు, ఒక చెటాకు నువ్వులు, ఒక 15 ఎండుమిర్చి, 15 పచ్చిమిర్చి, 2 వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు. ఇప్పుడు తయారు చేసుకునే విధానం చూద్దాం. ఇట్లా పొయ్యి మీద ఒక బగోన పెట్టి వేడి చేసుకోవాలి. ఇట్లా బగోన వేడైనాక ఇట్లా సగం సగం వేసి వేయించుకోవాలి. ఉట్టిగా నూనె ఏది వేయకుండా. ఇవన్నీ మంచిగా వేగిపోయినాయండి, ఇట్లా క్రిస్పీగా వచ్చేదాకా. ఇప్పుడు ఒక గిన్నెలోకి తీసుకుందాం. ఇప్పుడు అవి ఒక గిన్నెలోకి తీసుకున్నాం కదండి, మిగతావి కూడా వేసుకోవాలి. ఇవి కూడా మళ్ళీ క్రిస్పీగా వచ్చే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఇట్లా మంచిగా ఇట్లా వేగినాయి కదండి. ఇప్పుడు ఇవి కూడా ఇంకో గిన్నెలకు తీసుకుందాం. ఇప్పుడు నూనె వేసుకుందాం. ఒక 6 టేబుల్ స్పూన్లంతా వేసుకున్నానండి నూనె. ఇప్పుడు నూనె వేడైనాక ఇప్పుడు నూనె వేడైందండి. ఇప్పుడు ఈ జొన్న చిప్స్ వేసుకొని వేయించుకోవాలి. ఇప్పుడు వేగినవి ఒక గిన్నెలోకి తీసుకుందాం. ఇప్పుడు ఇది కూడా ఫ్రై చేసుకుందాం. ఇవి కూడా వేగినాయండి. ఇప్పుడు గిన్నెలోకి తీసుకుందాం. ఇప్పుడు ఈ పల్లీలు కూడా ఫ్రై చేసుకుందామండి. ఇట్లా మంచిగా పల్లీలు మంచిగా వేయించుకున్నాక ధనియాలు వేసుకోవాలండి. ధనియాలు వేగుతున్నప్పుడు 2 స్పూన్ల జీలకర్ర, జీలకర్ర కూడా వేగినాక నువ్వులు, నువ్వులు కూడా వేగినాక ఎండుమిర్చి, ఇప్పుడు ఈ వెల్లుల్లి రెబ్బలు, పచ్చిమిర్చి, పుట్నాలు,
అవన్నీ అట్లా వేగుతున్నప్పుడు గుప్పెడు కరివేపాకు, చూస్తాను. ఇట్లా అన్నీ మంచిగా గోలేలాగా వేయించుకోవాలి. వేయించుకొని టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకోవాలి. 1.5 టేబుల్ స్పూన్ వేసిందండి. మీకు సరిపోయినంత మీరు వేసుకోవాలి. పసుపు అండి 1 టేబుల్ స్పూన్ అంతా వేస్తున్నా. ఇప్పుడు ఈ పేలాలు వేసుకోవాలి. ఇలా ఈ పేలాలు ఇట్లన్నీ మంచిగా పోపులో కలిసేలాగా మంచిగా కలుపుకుంటే ఇవి క్రిస్పీగా అవుతాయి. అటుకులు ఒకటి వేయించుకోవాలి, ఇవేమో ఇట్లనే వేసేసుకోవాలి. ఇప్పుడు వేయించి పెట్టుకున్న అటుకులు కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఈ మక్క చిప్స్ కూడా వేసుకోవాలి. ఈవినింగ్ స్నాక్స్గా అయినా ఎటైనా యాత్రలు పోతున్నప్పుడైనా ఇట్లా చేసుకొని పోతే ఎప్పుడో ఒకసారి ఆకలి అయినప్పుడు తినేసేయచ్చండి. చాలా బాగుంటుంది స్నాక్స్. రెడీ అయిపోయిందండి అట్లా చుడవ. ఇది ప్రయాణాలలో పోయేందుకు ఈవినింగ్ స్నాక్స్గా తింటేందుకు చాలా బాగుంటుంది. ఇది ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.